నిన్నటి ఎపిసోడ్‌లో చాలా మ్యాటర్ ఉంది. మాట్లాడుకోవాలంటే గంటలు, పొంటలు పడతది. దాన్ని వీలైనంత షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరు చేయలేరు. ఆ టాపిక్స్ అన్నీ కూడా ఎవరు టచ్ చేయలేరు. అంటే నా తోటి రివ్యూవర్స్ కావచ్చు, లేదంటే కంటెస్టెంట్లు అక్కడున్న కంటెస్టెంట్లే కావచ్చు, వాటి మీద మాట్లాడే ధైర్యం చేయలేరు. ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్స్ అని. కానీ నేను అవి టచ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నా వీడియోస్ చూసేదంతా నా సబ్‌స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు. అరే! మా సీన్ గాడు చెప్పిండంటే కరెక్టే చెప్తాడులే అన్న ఫీలింగ్‌తో తీసుకుంటారు. కాబట్టి నేను చెప్పే ధైర్యం చేద్దాం అనుకుంటున్నా. నిన్నటి ఎపిసోడ్ చూసినప్పుడు నాకు ప్రసన్న భయ్యాని చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే హీ ఇట్ ఈస్ నాట్ హీస్ కప్ ఆఫ్ టీ అని అంటారు చూసిరా. ఆయన కప్పులో చాయ్ కాదు ఇది. ఆయన పనిలో పని కాదు ఇది. సో ఆయన అక్కడ ఇమడలేకపోతాడు, తట్టుకోలేకపోతాడు. నాకు బాధ అనిపించింది. కానీ నేను బాధపడుతున్న అయ్యో అని అన్నాను అనుకో, ఈ పాయింట్కి కూడా ప్రసన్న గారు బాధపడతారు, సీరియస్ అవుతారు, కోపం వస్తుంది. ఎందుకంటే ఎందుకు నా మీద జాలి చూపిస్తుర్రు అనే పాయింట్ వస్తుంది. ఎందుకంటే దీని అన్నిటికీ కారణం యాక్చువల్లీ నాగా అతనికి సపోర్ట్ చేస్తూ లీడర్ బ్యాడ్జ్ ఇస్తే మీకు లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి అవకాశం రావట్లేదని జడ్జెస్ చెప్పారు. అండ్ ఇంకోటి ఆయన పోయిన ఎపిసోడ్లో అవకాశం రాలేదని ఆయన బాధపడుతుండు అని ఫీల్ అయ్యి అని తెలుసుకొని చూసి అక్కడనే మీరు బాధపడుతున్నారు కాబట్టి ఈసారి అవకాశం ఇస్తున్నా అన్నట్టుగా అవకాశం ఇస్తే దానికి ఆయన డంబని ఇచ్చిండు. అరే ఏంద్రా ఇంత తెలివి తక్కువ ఉన్నాడు ప్రసన్న, ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయనకి అయ్యో పాపం అని చెప్పి ఇస్తే ఆయననే రిటర్న్లో డంబ్ అని చెప్పి అంటున్నాడు, ఏమైనా తెలివి తక్కువనా అని ఫీల్ అయ్యేటోళ్ళు ఉండరా, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇక్కడ దీని వెనకాల ఒక అంటే ఆయనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఓ 30+ ఉంటాయి కదా, ఆ 30+ ఇయర్స్ స్టోరీ ఉంటుంది. ఎవ్రీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసేది ఏంటి తెలుసా, అయ్యో 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 అని అందరు అంటూ ఉంటారు. అంటే ఆయనకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఆయన ఇదంతా ఫేస్ చేస్తూ ఉండొచ్చు, అయ్యో 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 అని సింపతి చూపించడం. ఆ సింపతిని చంపడానికే ఆయన అచీవర్గా మారిండు కదా. సో మళ్ళీ జీవితంలో ఎవరైనా నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు, ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని అయ్యో అంటే వాళ్ళకి బాధ కాదు, కోపం వస్తుంది. బాధతో పాటు కోపం వస్తుంది. అయ్యో అనకండి మమ్మల్ని, మేము ఇట్లున్నా కానీ మేము ప్రూవ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాం, మా మా శక్తికి మించి మేము పోరాటం చేసి ముందుకు పోదాం అనుకుంటున్నాం, మీరు జాలి చూపిస్తే మాకు నచ్చదు అన్నట్టు ఉంటారు. అంటే అందులో కూడా 2 రకాలు ఉంటారు. ఆ జాలిని క్యాచ్ చేసుకోవాలి, ఆ సింపతిని క్యాచ్ చేసుకోవాలనుకునేటోళ్ళు ఉంటారు. రెండో రకం ఏంటంటే మా మీద జాలి చూపించకండి, వీఆర్ సంథింగ్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో ఎక్కడైనా వాళ్ళని ఎవరైనా ఏ టైంలోనైనా అయ్యో అంటే వాళ్ళకి కాలుతుంది. సో నేను బాధపడతా, నాకు బాధ ఉంది, కానీ నేను బాధపడ్డప్పుడు నువ్వు అయ్యో అనొద్దు, అది వాళ్ళ బాధ. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉంటే, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మీరు ఇది ఫేస్ చేస్తారా లేదా, నేను చెప్పింది రాంగా రైటా, మీకు అయ్యో అని సింపతి చూపిస్తే మీకు ఏమనిపిస్తుంది, లేదు మమ్మల్ని కూడా క్యాజువల్గా అందరిలో ఒకరిగానే భావిస్తే, అంటే అందరిలో ఒక్కడే నువ్వు అని అనిపిస్తే ఏమనిపిస్తుంది చెప్పండి కింద కామెంట్. మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక అతను అంటే నాకు బాగా క్లోజెస్ట్ పర్సన్ మధుబై, లెగ్గు పోలియో లెగ్గు మొత్తం బాగా సన్నగా ఉంటుంది. సో మేము జాలి గీలి చూపించాము ఇక అందరిలో ఒక్కడే, ఎవరన్నా ఆ సెన్స్లో ఉంటాం కాబట్టి మస్తు జోష్ తోటి ఉంటాడు. ఎవరన్నా అయ్యో కుయ్యో అన్నారంటే సర్రని కాలుతుంది, మనోడికి బాగా కోపం వస్తుంది, సీరియస్ అయిపోతాడు. ఏందిరా నేను ఈ కాలుతోటే అంతా ఆటాడు ఆ టైప్లో ఉంటుంది కాబట్టి నాకు తెలుసు, పర్సనల్ టచ్ ఉంది కాబట్టి చెప్తున్నా. అండ్ ప్రసన్న గారు యు ఆర్ అమేజింగ్, కానీ ఇది మీది కాదు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ ఫీల్డ్లో ఉన్నాడు, సూపర్ డాక్టర్, అద్భుతమైన సర్జన్ అనుకుందాం, గుండెలు కోసి గుండెల్ని అతికించి మళ్ళీ బతికిచ్చేస్తాడు అనే పర్సన్ సూపర్ కదా. అతను తీసుకుపోయి సివిల్ ఏంటి ఇప్పుడు బిల్డింగ్ కట్టే కాడ ఈ బిల్డింగ్ ప్లాన్ వేసి ఏంటి అంటే అక్కడ శూన్యం అతను, అవునా కదా చెప్పండి. అరే 100 గుండెలు కోసి బతికిచ్చిన డాక్టరు నువ్వు బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ ఇవ్వండి ఇత్తలేవేంది అని అంటే ఎట్లుంటుంది. లైక్ దట్ ఇక్కడ ప్రసన్న గారు బిగ్ బాస్కి సెట్ గారు అంతే, బిగ్ బాస్ ఆయనకు సెట్ కాదు అంతే. సో ప్రసన్న కుమార్ గారి జర్నీ వావ్. అండ్ భయ్య అందరూ కూడా అక్కడ నాగా కూడా లాస్ట్లో ఒక మాట అంటాడు, మీరంటే నాకు ఇష్టం కానీ నాతో మీరు ఎందుకు కనెక్ట్ కాలేదు, కానీ మీరంటే నాకు ఇష్టం అందుకని చెప్పి నేను మీకు ఇచ్చిన అంటే ఇన్స్పిరేషనల్ స్టోరీ భయ్. మీరంటే అందరికీ నచ్చుతుంది, కానీ అక్కడ ఖచ్చితంగా మాటల యుద్ధం జరగాలి. ఇప్పుడు హరీష్ అనే పర్సన్, మాస్క్ మ్యాన్ హరీష్ అనే పర్సన్ కావాల్సినంత నోరు జారుతాడు ఇష్టం ఉన్నట్టుగా. అంటే ఒక ఆర్గ్యూ స్టార్ట్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్ పెరుగుతూ పోతుంటే
అప్పుడు నోరు జారిందంటే అది వేరే విషయం. అది ఫ్లోలో వచ్చింది లేదా కోపంలో వచ్చింది అనుకోవచ్చు. కానీ ఓపెనింగ్ షార్ట్ యాక్షన్ అనగానే టక్కన దుమ్మని లేచినట్టు యాక్టింగ్ చేసినట్టుగా టక్కన ఓవర్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అయినా కానీ బిగ్ బాస్కి ఆయన సూట్ అవుతాడు, సెట్ అవుతాడు. కానీ మీరు సెట్ గారు పోయా. సో కొంచెం ల్యాగ్ చేసిన అనుకుంటా. ఓకే, ఇది ప్రసన్న కుమార్ గారిని కానీ అది చూస్తే అనిపించింది ఆయన ఎలిమినేట్ అవ్వడం ఆయనకి మంచిది. సో అందుకే ఎలిమినేట్ చేసినట్టున్నారు. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. అవతల మీద ఒక నింద, అవతల మీద ఒక బురద చల్లాలి అంటే ఆయన చల్లలేకపోతాడు. బిగ్ బాస్ అనేది అంతే భయ్, మంచోని తీసుకొస్తారు, ఖతర్నాక్ పర్సన్ని నీ ముంగట పెడతారు. సూపర్, వాడికి సకల గుణాభిరాముని తీసుకొచ్చి ముంగట నిలబెట్టి ఆడి సన్నాసి అని చెప్పమంటారు. ఆడి సన్నాసి ఎందుకు గాడో చెప్పమంటారు. చెప్పలేరు మీరు, కష్టం. వాడిలోని సన్నాసి క్వాలిటీస్ తీయాలి. ఇప్పుడు చెప్తా చూడుర్రి, నిన్నటి ఎపిసోడ్లో యాక్చువల్గా గెలిచింది ఎవరో తెలుసా? శ్రీజ అక్కడ పాజిటివ్ బ్యాడ్జ్ ఉంది కాబట్టి. రెండోది కల్కి, అక్కడ గెలిచింది కల్కి భయ్, నిజం చెప్తున్నా, కల్కే గెలిచింది. కానీ కల్కి మీద నీ మీద ఏ ఒపీనియన్ లేదు వాళ్ళకి అని అంటున్నారు. కానీ కరెక్ట్ కాదు కదా. అక్కడ అందరికీ ఆప్షన్స్ ఇయ్యలే. ఒకసారి బ్యాడ్జ్ ఇచ్చిన వాళ్ళు, ఒకసారి బ్యాడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు పోయి కూర్చున్నారు. ఇంకొక బ్యాడ్జ్ వాళ్ళకి పెట్టడానికి లేదు. ఆ బ్యాడ్జ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడానికి లేదు. సో అక్కడ ఆప్షన్స్ సగం అయిపోయినాయి. రెండోది అక్కడ ఉన్నాయన్నీ నెగిటివ్ బ్యాడ్జెస్. ఆ నెగిటివ్ బ్యాడ్జెస్ అన్నీ కూడా ఇప్పుడు డంబ్ అని, లూజ్ టంగ్ అనో, లూజర్ అనో, ఏంటది ఇప్పుడు ఇమ్మెచ్యూర్ అని, ఇట్లా రకరకాల హిపోక్రేట్ అని, ఇట్లాంటివన్నీ బ్యాడ్జెస్ ఆడ ఉన్నాయి. సో ఆ బ్యాడ్జెస్ నెగిటివ్ బ్యాడ్జెస్. ఆ నెగిటివ్ బ్యాడ్జెస్ ఏది రాని కలికి షీఈ్ అ పాజిటివ్ గర్ల్. షీ ఈజ్ ద వెరీ గుడ్ ఎట్ ఆల్, అన్నిట్లలో గుడ్, కష్టపడుతుంది, బిహేవియర్ మంచిగా ఉంది, అందరితో బాగుంది. కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ ట్యాగ్ ఇవ్వలేదంటే షీ ఈజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఎపిసోడ్. కాకపోతే ఎందుకు బఫన్ అని చెప్పారు, అట్లా ఉంటుంది అన్నట్టు, అర్థమైందా? సో ఇక్కడ బిగ్ బాస్ అనే దాంట్లో గంతే ఉంటుంది, గబ్బు ఉంటుంది. ఆ గబ్బుల్నే బుర్రి అందులోకి వెళ్ళి లాస్ట్కి అయితే కడుక్కొని, ఆ బురదంతా కడుక్కొని ముత్యంలాగా బయటకు తేలి ఆ లాస్ట్ 1 వీక్లో అట్లా బయటకు రావాలన్నట్టు. అది బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఒక నెగిటివ్ డిస్కషన్స్ షో, అంతే. అట్నే ఉంటుంది. ఇదంతా కూడా ముళ్ళ కంపల బొర్రాలి అంతే. ఆ కంపల బొర్ర అందరికీ నేను బిగ్ బాస్ పోతా అక్కడ ఏముంటుందో తెలుసుకో ఫస్ట్. నువ్వు అసలు సింక్ అవుతావు దానికి. బిగ్ బాస్ పోతే ఏంది, పబ్లిసిటీ వస్తుంది, ఫేమస్ అవుతామని అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగే టాస్క్లు ఏంది, అక్కడ జరిగే పరీక్ష ఏంది అది తెలుసుకోవాలి. ఇప్పుడు నిజం చెప్తానా, అక్కడ ఉన్న వాళ్ళల్లో బిగ్ బాస్ని ప్రాపర్గా చూస్ చేసుకున్నది శ్రీజ, హరీష్. వాళ్ళు బిగ్ బాస్కి సెట్ అయ్యే క్యాండిడేట్స్. మిగతా వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద షో, అందులో కనబడాలి అని పోతున్నారు. నిజం చెప్తాను భయ్, అందరికీ ఆ తెలివి లేదు, ఊరికనే పోతున్నారు ఫ్లూక్లో. బిగ్ బాస్ అనేది పెద్ద షో, అందులో పోతే మనం సెలబ్రిటీ అవుతాం, ఆ తర్వాత బయటకు వస్తే ఇన్స్టాగ్రామ్లో మంచి రీచ్ వస్తుంది, ఆ తర్వాత ప్రమోషన్స్ వస్తాయి. అక్కడ సింక్ అయ్యేటోళ్ళు ఎవరు? అసలు నువ్వు దేనికోసం పోతున్నావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ గోయింగ్ టు ద బిగ్ బాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ ద 9 ఆఫ్ ద, చెప్పండి, టెల్ మీ. వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, చెప్పు నథింగ్. బిగ్ బాస్ ఆటని గెలవాలి అన్న ప్రయత్నం చేసేటోళ్ళు ఎవరంటే అక్కడ శ్రీజ అండ్ హరీష్. కానీ హరీష్ దగ్గర పెద్ద మైనస్ ఏముందంటే డైరెక్ట్ ఎత్తుకోవడం నెగిటివ్గా ఎత్తుకుంటుండే. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో అది బాగా ప్లస్ ఆయనకి. అట్లుంటే కానీ అక్కడ లోపలికి పంపరు. ఎందుకంటే ఆపోజిట్లో ఎవడున్నా వాడిపోతే వీడిపోతే నిన్న అమ్మమ్మ కూడా అంటే ఎవడైనా వస్తే అందరినీ తిడతాడు. ఆ ధైర్యం ఉంది అన్నట్టుగా చూపించడానికి ఇక్కడ బాగా ఆయన పోర్ట్రే చేసుకుంటుండు. అది తీసుకుపోయి అక్కడ పడేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు వ్యాలిడ్గానే పాయింట్స్ పెట్టాలి. కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇక్కడ ఈయనకేముందంటే ఆపోజిట్ తోడు ఈయన మీద నెగిటివ్ పాయింట్ వేస్తే అది కాకుండా ఇంకేదో పాయింట్ వేసిండని చెప్పి చూపించి అడి తిప్పి అవతలోని కన్ఫ్యూజ్ చేయగలుగుతాడు. కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు, కన్విన్స్ చేయగలిగితే కన్విన్స్ చేస్తాడు. మ్యాక్సిమం టైంలో ఓవర్గా మాట్లాడేసి అవతలోని మనసును నొప్పిస్తాడు, వాడిని మూసుకునేటట్టుగా చేస్తాడు. ఇదంతా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్కి సెట్ అయ్యే థింగ్. అంటే బయట సమాజంలో గిట్టే మాట్లాడుతున్నానంటే ఎవ్వరు కూడా పట్టించుకోరు. బయట సమాజంలో నేను ఘోరంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, నాకు ఏదనిపిస్తుంది నీ ముఖం మీద అదే చెప్తా అంటే నువ్వు నీ ముఖం నాకు చూపించకపోరా అని పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే ఇలాంటి బిగ్ బాస్ సమాజంలో మాత్రం సింక్ అవుతుంది. నిన్న పాజిటివ్గా మెరిసిన వాళ్ళు ఎవరు, నెగిటివ్గా మెరిసిన వాళ్ళు ఎవరు, ఒకసారి రఫ్గా మనం మాట్లాడేసుకుందాం. నాగా విపరీతమైన పాజిటివిటీతో మెరిసిండు, వెరీ నైస్ క్యాండిడేట్. ఆ డిస్కషన్ టైంలో కూడా ప్రసన్న డంబ్ ఇచ్చినప్పుడు కూడా డిస్కషన్ టైంలో సూపర్గా, అంటే మినిమల్ డిస్కషన్తో కొట్టే తెచ్చలేక తెగొట్టుకునే విధానం ఉన్నది నాగా దగ్గర. అండ్ వెరీ పాజిటివ్ క్యాండిడేట్. అండ్ నిన్న ఒక డైలాగ్ ఉందబ్బా, అభిజిత్ నోట్ నుండి ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ వచ్చిందబ్బా నాగాకి. మామూలు కాంప్లిమెంట్ కాదు, ఏం తెలుసా? హౌ ఐ వుడ్ హ్యావ్ ప్లేడ్ యు ఆర్ ప్లేయింగ్, నా లెక్క నువ్వు ఆడుతున్నావు అన్నాడు.
హానెస్ట్ అప్రోచ్ టువర్డ్స్ గేమ్ ఉంది, అది సూపర్, నాకు బాగా నచ్చింది, సేమ్ నాలుగు ఆడుతున్నావు అన్నాడు. అబ్బా అసలు ఇక నాగా కన్ఫామ్ పో నువ్వు అనిపించింది నాకైతే. అంటే అభిజిత్కి నచ్చిన కంటెస్టెంట్, అభిజిత్ లాగా ఆడుతున్న కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయడానికి అభిజిత్ వచ్చిన అని చెప్పిండు. లైక్ ఇప్పుడు అభిజిత్ మెచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నాగా. మరి నాగాకి బయట చూస్తున్నావు బజ్జు లేదు. ఆయన పాపం వాళ్ళ ఏరియా వినాయక మండపం దగ్గర పోయి నేను ఇక్కడికి ఫ్లాట్లో ఉంటా, నా ఫ్రెండ్ తోటి ఉంటాను, మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఇట్లా పాపం ఆయన పిఆర్ పెట్టుకోలే. ఆయన చెప్పుకుంటాడు, ఆయన చిన్న చిన్న రియాక్షన్స్, ఏది మన హాట్స్టార్లో ఆయన తమ్నేల్ రాగానే అబ్బా హాట్స్టార్లో నా తమ్నేలా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ పెట్టడం, ఇసోంటివి ఉన్నాయి పాపం నాగాకి పర్ఫెక్ట్ పిఆర్ అయితే లేదు, పిఆర్ అయితే చేసుకుంటాడు. మరి జనాలు సింపతీలకు పడిపోయి కొంతమందికి, అంటే ఇప్పుడు నిన్న సడన్గా షాకిబ్ మీద మళ్ళీ అరవగానే షాకిబ్ సైడ్ షాకిబ్కి అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. లైక్ దట్ ఇప్పుడు షాకిబ్ లాంటి వాళ్ళకి వచ్చినట్టు, లేదంటే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి విపరీతంగా వ్యూస్, రీల్స్కి విపరీతంగా లైకులు, లక్షల్లో మిలియన్స్లో పోతున్నాయి రీల్స్. కొంతమందికి స్ట్రాంగ్ పిఆర్ పెట్టుకొని రీల్స్ చేయిస్తుంటే మిలియన్స్లో పోతున్నాయి. చిన్న చిన్న ఆర్ఆర్లు వేసి పెడుతుంటే 3 మిలియన్ 4 మిలియన్ 5 మిలియన్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా పోతున్న వాళ్ళకి, అంటే పిఆర్తో అప్రోచ్ అవుతున్న వాళ్ళకి, జెన్యున్గా వితౌట్ పిఆర్ పోతున్న వాళ్ళకి మరి ఏం జరుగుతుంది? కొంతమంది పేర్లు వినబడుతున్నాయి నాకు, వీళ్ళు కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ కామన్ మ్యాన్ కేటగిరీ. ఈ 15లో కొంతమంది పేర్లు వినబడుతున్నాయి నాకు. ఆ పేర్లు వింటున్నప్పుడు అయితే అనిపిస్తుంది, ఒరే వాళ్ళు ఎందుకురా ఇట్లాంటి మంచి కంటెస్టెంట్లు ఉన్నప్పుడు వీళ్ళని తీసుకోవచ్చు కదా. హానెస్ట్ అప్రోచ్ ఉంది, స్ట్రాంగ్ ప్లే ఉంది. నిన్న హ్యాట్రిక్ కొట్టిండు పోయి, అసలు ఎంత ఆ గంట కొట్టడంలో ఏమన్నా స్పీడ్గా ఆడిండా. ఒకసారి అయితే స్టేజ్ మీదకి వెళ్ళి కింద పడ్డాడు, అంత స్పీడ్గా ఆడిండు, అంత చాలా కష్టపడి. ఈవెన్ శ్రీజ కూడా చాలా కష్టపడుతుంది అబ్బా గేమ్ గురించి, లైక్ శ్రీజ, లైక్ నాగా. అండ్ నిన్న శ్రీజ ఆర్గ్యుమెంట్ని చూద్దాం అనుకుంటే కుదరలేదు, ఎందుకంటే శ్రీజకి పాజిటివ్ ఇచ్చేసారు. అంటే ఫస్ట్ శ్రేయాకి ఇవ్వగానే క్లెవర్ అనే పాయింట్ తీసుకొచ్చి డైరెక్ట్ శ్రీజాకి పెట్టింది. తెలివా అతి తెలివా అని అంటే రెండు పోతున్నాయి. స్టార్టింగ్లో చూసినప్పుడు బాగా అరుస్తుంది, ఏంది చికాకు ఓవర్ యాక్టింగ్ ఉంది అని అనుకున్నాం, కానీ చూస్తుంటే ఆమెకి గేమ్ అంటే ఎంత ఇష్టం ఉందో చూస్తుంటే భలే అనిపిస్తుంది. సో చాలా క్లెవర్గా ఆడుతుంది, అందరికంటే క్లెవర్గా ఆడుతుంది అని అంటే, శ్రీముఖి మనిషి కంటే క్లెవరా అని అడిగిందబ్బా అక్కడ. నాకు అనిపించింది వీళ్ళు మనిషిని ట్రోల్ చేస్తురా, లేదంటే నిజంగా వీళ్ళకి మనిషి అంటే మగధ సామ్రాజ్య మగ మహారాజు అనిపిస్తుందా, లేక చాణక్యుడు వీరుడు శూరుడు అని ఏందో వీళ్ళ ఫీలింగ్. ఏమనంటే ప్రతిసారి మనిషిని తీసుకొస్తారు. సరే మనిషి కంటే క్లెవర్ అంటే అవును అన్నది, ఎస్ మనిషి కంటే క్లెవర్ అంటే మనీష్ ఈజ్ మోర్ స్ట్రాంగ్, దేర్ మనీష్ ఈజ్ స్ట్రాంగ్, హియర్ మనీష్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ వెల్. ఓకే ఎందుకులే వచ్చిన బాధ. ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదంటారు, అందుకే నేను మాట్లాడేది తెలుసా బేసిక్గా. ఓకే రైట్. అయితే ఇది ఓకే శ్రీజ సూపర్ ఆర్గ్యుమెంట్ కూడా గట్టిగా వచ్చేది ఒకవేళ నెగిటివ్ ట్యాగ్ ఇచ్చుంటే. అండ్ ఉన్నోళ్ళని వెతుక్కోవాలి మనం. ఇక మరి షాకిబ్కి అన్యాయం జరిగిందా నిన్న? నాకు తెలిసి అయితే అన్యాయం అయితే జరగలేదు, కొంచెం ఓవర్గా అరిచినట్టు అనిపించింది. అర్థం కాదా గట్టనా నరిచిర్రు, కానీ అరవాల్సిన టైం వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే షాకిబ్ ఫస్ట్ టాస్క్ నుంచి ఈవెన్ ఆడిషన్ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, ఘోరం కన్ఫ్యూజ్ అవుతాడు. ఏ టాస్క్ అర్థమైతే లేదు. ప్రతి టాస్క్లో కూడా అడిదిప్పి ఆయనకి సింపతి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అరిస్తే ఆయనకి సింపతి వస్తుంది. హైలైట్ ఏంటంటే ప్రతి టాస్క్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఏ పోంతి అని వదిలేసేది కాదు. ఒక టాస్క్లో కన్ఫ్యూజ్ అయితేనేమో ఒకసారి చెప్పిర్రు, 2 సార్లు చెప్పిర్రు, 3 సార్లు చెప్పిర్రు, 10 సార్లు చెప్తారు. అరే ఈ 3 ఎపిసోడ్లు అయితే అయిపోతుంది రాబోయ్ అన్నప్పుడు కూడా ఊకే కన్ఫ్యూజ్ అవుతాడు ఆయన. ఇప్పుడు అందరూ మూసుకొని నిల్చొని సపరేట్గా ఉన్నారు, గేమ్ పాజ్లో ఉన్నప్పుడు సపరేట్గా ఉంటారు కానీ అని చెప్పి పట్టిస్తాడు. ఏంది ఇక్కడ ఇది ఉంది ఇటు పెట్టు, అక్కడ అది ఉంది అది ఇటు పెట్టు అని ముందే ట్రైనప్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా చేస్తుర్రులే కొందరు, కానీ షాకిబ్ బాగా చేస్తున్నట్టు కనబడ్డది. అనుషనేనా, అనుష దగ్గరనే కదలికలు కనిపించినాయి. సో మొత్తానికి అయితే షాకిబ్ మీద అరవడం నాకైతే బాగా ఓవర్గా అరిచిరు అనిపించింది, కానీ షాకిబ్ ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతుండబ్బా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అరిస్తే ఏమవుతుంది, ఇంకో యాంగిల్లో చూస్తే అయ్యో పాపం షాకిబ్ మీద అరిచిరు అని చెప్పి షాకిబ్కే ఓట్లు పడతాయి. ఇది తెలుగు బిగ్ బాస్, ఇక్కడ ఏం మారదు. సరే ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అయితే శ్రీముఖి రాగానే రెడ్ కార్డుల గురించి అడిగింది అబ్బా జడ్జెస్ని. రెడ్ కార్డు ఇవ్వబోతున్నారా ఈరోజు అని అంటే బిందు మాధవ్ కన్ఫ్యూజ్ అయింది. రెడ్ కార్డు లాంటి ఏం లేవు కానీ ఎల్లో కార్డే అన్నది. యాక్చువల్గా శ్రీముఖికి రైటర్ ఇచ్చిన ఇన్పుట్ ఏంది, ఇవాళ మనం 2 ఎల్లో కార్డ్స్ ఇవ్వబోతున్నాం. లైక్ 2 ఎల్లో కార్డ్స్ వస్తే రెడ్ కార్డు వచ్చినట్టే
అని, లేదంటే ఎవరికైనా డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇద్దాం అనే డిస్కషన్ జరిగినట్టుంది. కానీ ఒక కోఆర్డినేషన్ లేకనో, లేదంటే అక్కడ బిందు మాధవ్ కన్ఫ్యూజ్ అయిందో, ఆ తర్వాత నవదీప్ స్టేజ్ మీదనే జడ్జి సీట్లో కూర్చున్న తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిండు. ఒక యెల్లో కార్డ్, ఇంకో యెల్లో కార్డ్, రెండు కలిపితే ఒక రెడ్ కార్డ్ అని చెప్పి రెడ్ కార్డ్ తీసి చూపించారు. రెడ్ కార్డు కూడా పంపించారు. అందుకే శ్రీముఖి వచ్చిన ఇన్పుట్ ఏముంది, రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారు అని ఉంది. కానీ రెడ్ కార్డ్ వద్దులే అని మళ్ళీ అనుకున్నట్టున్నారు. అందుకే 2 యెల్లో కార్డ్స్ అనే సిస్టమ్ మొదలుపెట్టారు అనమాట. సో సరే, అక్కడ స్టేజ్ మీద వాళ్ళ కన్ఫ్యూజన్, నాకైతే క్లారిటీ కొట్టొచ్చినట్టు కనబడదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి శ్రీముఖికి ఇచ్చిన ఇన్పుట్ వేరు, జడ్జెస్కి ఇచ్చిన ఇన్పుట్ వేరు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్టర్ అక్కడ ఆన్ స్పాట్ మార్చేసినట్టున్నాడు. ఎందుకులే రెడ్ కార్డు, 2 యెల్లో కార్డ్స్ ఇద్దాం, ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఎపిసోడ్లో ఇచ్చి ప్రసన్నాన్ని పంపించేద్దాం అని అనుకున్నట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రసన్న ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ కాడు, ఓపెన్ అయినా అవతల మీద దుమ్మెత్తి పోయలేడు అని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. అందుకే ప్రసన్న లాంటి వాళ్ళని అండ్ ఆడకుండా ఉన్న కొంతమందిని ఇలా ఓటింగ్లో పెడితే ఇప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. ఇప్పుడు ప్రసన్న లాంటి ఇన్స్పిరేషనల్ పర్సన్, మోటివేషనల్ పర్సన్కి ఓట్లు పడతాయి. ఓట్లు పడిన తర్వాత లోపలికి తీసుకుని పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడికి కట్ చేసేస్తే ఆగిపోతుంది, మిగతా వాళ్ళకి ఓట్లు పడితే తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఓట్లేంది తూట్లేంది కానీ వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ చెప్తాను అట్లా అనుకున్నట్టున్నారు. అందుకని చెప్పి అప్పటిదప్పుడు స్క్రిప్ట్ మారిపోయింది, అయిపోయింది. సరే, ఇక మీకు టాస్క్లు ఇవ్వబోతున్నాం, మీరంతా బాగా ఓపెన్ కావాలి, ఘోరంగా ఓపెన్ కావాలని చెప్పారు. బాగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడితే కానీ పని కాదని చెప్పి వాళ్ళందరికీ మోటివేట్ చేసిరు. ఎందుకు ముందే చెప్పారంటే ఇదంతా చెప్తే ఏంటంటే వాళ్ళంతా ప్రిపేర్డ్గా ఉంటున్నట్టు, గట్టిగా మాట్లాడే అవకాశం తీసుకోండి. 3 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇప్పటికీ ఓపెన్ కాలేదు చాలామంది, ఇక ఓపెన్ కాకపోతే కష్టం అన్నట్టుగా చెప్పారు. ఇక మినీ పరీక్ష స్టార్ట్ అయింది. స్టేజ్ మీదకి బ్యాచెస్ వచ్చినాయి. ఫస్ట్ శ్రేయ, నిన్న నువ్వు గెలిచినావు కదా, నువ్వే వచ్చి స్టార్ట్ చేయమ్మా అంటే వచ్చింది శ్రేయ. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు ఆమెకి. అక్కడ అన్ని నెగిటివ్ బ్యాచెసే ఉన్నాయి. హిపోక్రేట్, ఓవర్ థింకింగ్ అట్లాంటివి అన్నీ, ఓవర్ స్మార్ట్ అట్లాంటివి ఉన్నాయి. కట్ చేస్తే ఆమెకి అక్కడ ఒక క్లెవర్ అనే ఒక పాజిటివ్ బ్యాడ్జ్ దొరికింది. అండ్ నేను ఒక మాట చెప్తా, ఇసోంటి బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక నెగిటివ్ బ్యాడ్జ్ తీసుకొని కరెక్ట్గా అది ఎవరికి సెట్ అయ్యో వాళ్ళకి ఇచ్చి కరెక్ట్గా పాయింట్స్ పెట్టగలిగితే మనం షైన్ అవుతాం. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ పుసుక్కన మనం బోల్తా కొట్టి ఆపోజిట్ తోటి గట్టిగా లేస్తే మనం బిస్కెట్ అవుతాం. అది కూడా ఉంటుంది ప్రమాదం. కానీ ఆఫ్కోర్స్ ఈ పాజిటివ్ ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ పర్సన్కి ఇచ్చినా కానీ బాగా సెట్ అవుతుంది. సో శ్రేయ వెరీ వెల్ అక్కడ శ్రీజాన్ సెలెక్ట్ చేసుకుని క్లెవర్ అని చెప్పింది. మనీష్ కంటే క్లెవరా అని ఇక్కడ నుంచి అడిగారు. అంటే మనీష్ కంటే క్లెవర్ అంటే నీకంటే క్లెవర్ అంటే నాకంటే కాదులే అనుకుంటే కొంచెం సిల్లీగా క్యూట్గా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేసింది. అయితే ఇక్కడ ఇదో బాధ, చిన్నపిల్లలన్నా కూడా చిన్నపిల్లలు ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు ఏంట్రా చిన్నపిల్లడు అంటే నన్ను అని ఫీల్ అవుతారు. లైక్ ఇంతకుముందు చెప్పినట్టే సెన్సిటివ్ టాపిక్ అది కూడా. సరే, ఇప్పుడు చిన్నపిల్లలంతా పెద్ద పిల్లలు బిహేవ్ చేస్తారు, ఫీల్ అవుతారు. దే ఆర్ పోర్ట్రేడ్ లైక్ నేను చాలా పెద్ద, నేను తోపు, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు, రైట్. అయితే ఇవన్నీ పక్కన పెడితే శ్రేయ ఇచ్చింది ఏంది స్మార్టా, క్లెవర్ అంటే క్లెవరా లేదంటే ఓవర్ క్లెవరా, అతి తెలివా అని అంటే రెండు. స్టార్టింగ్లో బాగా ఒరుతుంటే ఏందబ్బా ఇట్లా ఒరుతుంది అనుకున్నాను, కానీ కట్ చేస్తే మెల్లమెల్లగా ఆమె గేమ్ టువర్డ్స్ ఉన్న దాన్ని బట్టి చూస్తే ఆమె చాలా క్లెవరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే బాగా క్లెవర్ అని చెప్పింది. నిజం చెప్తాను భయ్, అక్కడ ఉన్న వాళ్ళ ఆ 15 మందిలో పర్ఫెక్ట్ సూటబుల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే శ్రీజ. ఆ తర్వాత ఇంకెవరన్నా మీరు ఏమన్నా అనుకోరు. సరే, నెక్స్ట్ దివ్యనికితని పిలిచిర్రు బిందు మాధవి. నాకు ఒక మంచి ఒపీనియన్ వినాలని ఉంది అని. ఎందుకన్నా తెలుసా, స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను నువ్వు రివ్యూస్ కూడా ఇస్తావు కాబట్టి నేను రివ్యూస్ ఇవ్వను, అమ్మో రివ్యూస్ ఇస్తే కేసులు వేస్తారు, నేను ఒపీనియన్స్ చెప్తా అన్నది. సో అందుకే ఒక మంచి ఒపీనియన్ వినాలని ఉంది. రానగానే వచ్చి ఓవర్ స్మార్ట్ తీసుకొని మనీష్కి ఇచ్చింది. 200% కరెక్టే అని నాకు అనిపించింది. అయితే ఇక్కడ మనీష్ తన సైడ్ నుంచి అలా ఆర్గ్యూ చేసుకుంటుండు. అక్కడ నాకు కొన్ని పాయింట్స్ దివ్యనికిత పెట్టినాయి, వావ్ అనిపించినాయి, కొన్ని యావరేజ్ అనిపించినాయి. వావ్ అనిపించిన పాయింట్ ఏంటి తెలుసా, మీరు లీడర్గా చేసిన ప్రతిసారి బిస్కెట్ అయింది, ప్రతిసారి ఓడిపోయారు. నిన్న మీ టీం గెలిచిందంటే మీరు లీడర్గా చేయలేదు కాబట్టి అన్నది. అండ్ మీరు అందరికంటే నేను స్మార్ట్ అని చెప్పి ఓవర్గా థింక్ చేసి మీరు ఓవర్ స్మార్ట్ కానీ ఫీల్ అవుతూ ఉంటారు. నాలాగా ఎవడేం పీకలేడు, అసలు నేనే తోపు నేనే తురుము అన్నట్టుకుంటారు. అది పెద్ద బిస్కెట్, మీరు అంత తోపు కాదు తురుము కాదు, మీరు ఓవర్ థింక్ చేస్తారు, ఓవర్ స్మార్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టుగా ఇచ్చి పడేసింది. ఫైన్, ఆమె ఇచ్చి పడేయదు, సాఫ్ట్గా చెప్తుంది, సాఫ్ట్గానే చెప్పింది. మనీష్ కూడా ఏదో పోరాటం చేయడానికి ట్రై చేసిండు. ఆ తర్వాత లాస్ట్కి వస్తే సడన్గా నాకు మనీష్లో కొత్త యాంగిల్ కనిపించింది. సింపతి ప్లే చేస్తారు చూడు, ఆ టైప్లో స్టార్టింగ్ నుంచి నన్ను ఇక్కడ కార్నర్ చేస్తున్నారు అని. అయ్యా కార్నర్ కాదు సార్, మిమ్మల్ని మెయిన్ పెద్ద రాజసింహాసనం వేసి మహారాజా కుర్చీ వేసి కూర్చుండబెట్టారు మిమ్మల్ని. మీరు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చిన్న స్ట్రాటజీలు వేసినా, కొంచెం తెలివి చూపించినా కానీ మీ స్థాయి ఇక్కడ మా బిగ్ బాస్లో ఎట్లుంటుందంటే, మేము ఎట్లా అంటే మేము బాయిల కప్పలం చూసేటోళ్ళం. మాకు కనిపించిన ప్రపంచంలోనే ఎవరు తోపు అనిపిస్తే వాళ్ళని తోపు అని మేము మెచ్చుకుంటాం. గింతంత చూపిస్తే చాలు మేము ఓ అంటాం. మీరు గింతంత చూపించలేదు. నిజంగా మీకు వేసిన మహారాజా కుర్చీ మీద కూర్చుండి పెద్దరికం పెద్ద మనిషి గీననే అంటే
ఆయన గింత అంత ఏదన్నా చేసిన భలే ఉండు. ఏమంటారు ఒకటి ఉంటుంది చూడు రే, బ్రహ్మానందం గారు చెప్పిన డైలాగ్ ఉంటుంది చూడు, ఏ రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అని ఒకటి ఉంటుంది. లైక్ దట్ మిమ్మల్ని ఆల్రెడీ పెద్దోడు అన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మేము పెద్దోడని ఫిక్స్ అయిపోయి మీరు ఏం గింతంత స్ట్రాటజీ చేసినా అబ్బా అద్భుతం అమోఘం అని చెప్పి అప్పలు కొట్టేటోళ్ళం. మీకు ఇచ్చిన ట్యాగ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు, మేము ఏం చేయలేము సార్, కార్నర్ చేయలేము, మిమ్మల్ని హైలైట్ చేసారు, మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయారు ఆ హైలైట్ని. ఆ హైలైట్కి మీకు బర్నింగ్ వచ్చింది అన్నట్టు, బాగా హై లైట్ అయింది అన్నట్టు, అందుకే ఆ లైట్ భరించలేకపోయారు మీరు. ఈమెకి అంటది యూ ఆల్సో గాట్ ఛాన్స్ మనిషి అంటది. అంటే ఆయనకి ఎందుకు వస్తే ఛాన్స్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోనూ ఆ నెక్స్ట్ ఎపిసోడ్లోనూ ఇట్లా పెడతారు కావచ్చు, నిన్న మీకు చేసారు కదా మీరు రివర్స్లో చేయండి ఎవరికి చేస్తారు అన్నట్టుగా పెట్టే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకో ఛాన్స్ వస్తుందంటే అక్కడ ఈ టాస్క్లో అయితే లేదు కదా. ఒకసారి శ్రీజకి వచ్చిందంటే శ్రీజ ఇంకెవరికి సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, మనీష్కి వస్తే మనీష్ ఎవరికి సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, లైక్ దట్. నెక్స్ట్ ప్రియాని పిలిచారు, స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది కదా, సో ప్రియాని పిలిస్తే ప్రియా బోరింగ్ అనేది తీసుకొని షాకిబ్కి ఇచ్చింది. అండ్ ప్రియా మాట్లాడిన పాయింట్స్లో చాలా వ్యాలిడ్గా అనిపిస్తాయి. ఏదో బయట నుంచి అంటే అప్పుడు వాళ్ళకి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎపిసోడ్లు వాళ్ళు చూడలేదు కదా బయట నుంచి, ఏదో బయట నుంచి చూసి జడ్జ్ చేస్తున్నట్టుగానే అనిపించినాయి. అంటే స్టార్టింగ్లో ఆ ఫోన్ వాళ్ళగొట్టుకున్న నేను ఎంటర్టైనింగ్ లేనా అంటే, నువ్వు ఆ ఫోన్ వాళ్ళగొట్టుకున్న తప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేసింది లేదు అని ఒక పాయింట్ చెప్పడం. ప్రతిసారి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, అసలు నువ్వు ఏది నీకు అర్థం కాదు, అండ్ నువ్వు ఎక్కడ కూడా గేమ్లో నువ్వు అంతగా గేమ్ పరంగా బయట నువ్వు ఓకే, కానీ గేమ్ పరంగా ఏం అంత సబ్జెక్ట్ లేదు, అంత బోరింగ్గానే ఉంది అని కొన్ని విషయాలు చెప్పింది. కోర్స్ నిజం చెప్పాలంటే ఈయనకంటే బోరింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆడ. అసలు మాట మాట్లాడిన వాళ్ళు ఆడ మూసుకొని కూర్చునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా బోరింగు. ప్రియా ఇంకా బెటర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేమో, కానీ ప్రియా కూడా ఆలోచించి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే షాకిబ్ అయితే వరుతూ ఉంటాడు, ఆపోజిట్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, అందులో అతను తేలిపోతాడు, వీళ్ళు హైలైట్ అవుతారు. అట్లా కూడా సెలెక్ట్ చేసుకుందాము. ప్రియా చాలా మాస్టర్ మైండ్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకంటే, థింక్ చేసే విధానము, అప్పుడప్పుడు డైలాగులు వేసే విధానం, అంటే స్పాంటేనిటీ, టైమింగ్, ఇవన్నీ గురించి స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చెప్తాను, టైమింగ్ బాగుందబ్బా ఆమె దగ్గర అని. అట్లా సెలెక్ట్ చేసుకుందేమో. ఆపోజిట్ నుంచి వాదన వస్తుంది ఖచ్చితంగా షాకిబ్ దగ్గర నుంచి, కానీ ఆ వాదనలో అతను గెలవలేడు. ఎందుకంటే ఏదో ఊకే యావరేజ్గా ఏదేదో అరేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ ఈమె హైలైట్ కావచ్చు అని అనుకుంది, నాకు అనిపించింది. సో షాకిబ్ని బోరింగ్గా చెప్పింది. ఇటువంటి టైంలోనే షాకిబ్ మనకి మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. లైక్ ఇగో చూడురి ఏమన్నాడు, హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎంటర్టైన్మెంట్కి మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ నేను ఇక్కడ అంటాడు. వాట్ హ్యాపెండ్ అనే క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తూ ఉంటావు, నువ్వు మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ ఏందని చెప్పి నవదీప్ అనడం, ఇటు దిక్కు ఆ మోస్ట్ హ్యాపెనింగ్ అని అనాల్సింది మేము, నువ్వు కాదని చెప్పి బిందు మాధవ్ అనడం, కొంచెం ఫన్ బాగానే జనరేట్ అయింది అక్కడైతే. ఇట్లా ఫన్ జనరేట్ చేస్తాడు, తెలిసి తెలియకుండా ఫన్ అయితే జనరేట్ చేస్తూ ఉంటాడు, ఎంటర్టైనింగే, మరీ బోరింగ్ అయితే కాదు. ప్రియా చెప్పిన ఒక పాయింట్లో ప్రియా గేమ్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుంది అని అంటే ఎంత బాగా అంచనా వేస్తుంది అనేది కూడా నాకు అనిపించింది. ఏంటంటే షాకిబ్కి ఒక పాయింట్ చెప్తుంది, నీ గ్రాఫ్ రాను పడిపోతూ వస్తుంది అని. అంటే టోటల్గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నట్టు కదా, తన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది కదా నిజంగానే. స్టార్టింగ్లో ఆ ఫోను మిస్కమ్యూనికేషను, తనకు అన్యాయం జరిగింది, శ్రీజ నిలబడ్డది అప్పుడు గుర్తుంది కదా, అదేది మనీ అడిగే దానిలో శ్రీముఖి సరిగ్గా చెప్పక అని, ఆ టైంలో గ్రాఫ్ జమ్మని పెరిగింది కదా. సో గ్రాఫ్ అప్పటి నుంచి ఇప్పటికి మెల్లగా పడిపోతూ వస్తుంది. అంటే ఆమె అంచనా వేసింది కరెక్ట్గానే జరిగింది. అంటే స్టార్టింగ్లో ఉన్నంత నీకు లేదు, మెల్లగా పడిపోతూ వస్తుంది గ్రాఫ్ అయితే. రైట్, బయట కూడా అట్నే జరిగింది. అండ్ నిన్న ఒక శ్రీముఖి అరిచిన అరుపులు, జడ్జెస్ షాకిబ్ని తిట్టడం, అదంతా మళ్ళీ ప్లస్ అయ్యి మళ్ళీ సింపతి వస్తే రావచ్చు. ఓటింగ్ అయితే పడుతుంది అని అంటున్నారు అబ్బా, అదే లేటు ఓటింగ్ అయితే పడుతుంది అని అంటున్నారు. దేనికి పడుతుండొచ్చు? ఇక ప్రియాకి గేమ్ మీద ఎంత పట్టుందో చూడురి. ఒక మాట అంటది, ఇప్పటిదాకా ఫిజికల్ గేమ్స్, మెంటల్ గేమ్స్, ఎమోషనల్, ఫోకస్, ఎండ్యూరెన్స్, కెపాసిటీ, ఇట్లా అన్ని రకాల టాస్క్లు ఇచ్చిర్రు. ఎందులో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావా, ఎక్కడన్నా గెలిచినావా చెప్పు, ఏదన్నా చక్కగా ఆడినావా అంటే నిన్ననే ఆడినా కదా, లాస్ట్ ఎపిసోడ్లో ఫిజికల్ గేమ్ ఆడినా కదా అంటాడు. ఫిజికల్ గేమ్ కాదు అది, ఫోకస్. ఇక్కడనే అర్థమవుతుంది నీ క్లారిటీ ఏముందో, నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. అది ఫిజికల్ గేమ్ కాదు, అది ఫోకస్ అని. అంటే అందులో ఫిజికల్ కూడా ఉంది కదా అంటే, ఏం ఫిజికల్ ఉందంటే, అరే ఆలోచించి తీసుడు ఫోకస్, ఇట్లా చేతోడు గుంజుతాం కదా బయటకి, అదే ఫిజికల్ అన్నాడు. మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ హ్యాపీనింగ్ పర్సన్, హ్యాపీ పర్సన్ అబ్బా. నాకు షాకిబ్ని చూసి నాకు ఏమనిపించింది అంటే, తెలవకపోవడం అనేది ఆనందం. తెలవకపోవడం అనేది ఆనందం. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలియదు పోయి, వాళ్ళు ఏది చూసినా ఆనందపడతారు. లైక్ అట్లా అన్నట్టు తెలవకపోవడం అనేది ఆనందం. ఇప్పుడు ఆయనకి పూర్తిగా అన్నీ అర్థం కావు, సో అదే ఆనందం. మోస్ట్ హ్యాపీనింగ్ అండ్ హ్యాపీయెస్ట్ పర్సన్. లైక్ సరే, నెక్స్ట్ హరీష్ని పిలిచిరు. హరీష్ వచ్చిండు, హిపోక్రేట్ అనే బ్యాడ్జ్ తీసుకున్నాడు, శ్వేతకి ఇచ్చిండు. అక్కడ ఉన్న పర్సన్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రాబ్లం అది. సో హిపోక్రేట్ శ్వేతకి ఇచ్చిండు. ఆయన ఎవరికైనా ఏ బ్యాడ్జ్ అయినా పెడతాడు, 15 మందికి 15 బ్యాడ్జీలు పెట్టి చెప్పమని చెప్తాడు, ఆయన గురించి చెప్పుకోమని చెప్పుకుంటాడు. అటువంటి పర్సన్ మనకు తెలుసు. కానీ వర్డ్స్లో కొంత ర్యాష్నెస్ అయితే ఉంటుంది. అదే ప్రేమగా చెప్పాలన్నా, బటర్ చెప్పాలన్నా, మసాజ్ చేసి చెప్పాలన్నా అంటే కాదు. కానీ స్టార్ట్స్ విత్ గుడ్ మేనర్, అంటే పాయింట్ ఎత్తడం కరెక్ట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్లో గట్టి మాటలు వస్తుంటే మనం ఇంకా గట్టి మాటలు మాట్లాడితే బాగుంటుంది.
నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. కానీ అట్లా మాట్లాడింటే ఆయన ఈరోజు ఇక్కడ ఉండకపోయేటోడు, అగ్ని పరీక్షలో వెళ్ళిపోయేటోడేమో ముందే. ఆయన ర్యాష్గా మాట్లాడింది కాబట్టి ఈ దాకా వచ్చిండు, సర్వైవ్ అయ్యిండు. బిగ్ బాస్ హౌస్లోకి పోయినాక మాత్రం ఇదే ర్యాష్ని వేస్తుంటే 1 వీక్లో బయటకు వస్తాడు. రైట్. నెక్స్ట్ 1 వీక్లో రాడలే, ఖచ్చితంగా గుంజుతారు. ఎందుకంటే ఇట్లాంటి ఆర్గ్యూ చేసేటోళ్ళు ఒకరు కావాలి కదా వాళ్ళకి కూడా. మరి ఆర్గ్యూ చేసేటోళ్ళు లేకపోతే సప్పసప్పగా ఉంటుంది అంతా. కానీ ఈయనను మూపించగలిగే క్యాండిడేట్ ఎవరైనా దొరికినప్పుడు గమ్మత్ ఉంటుంది. అంటే ఈయన ఎంత రాశిగా మాట్లాడినా ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు శ్వేత కూడా గట్టిగా మాట్లాడిందబ్బా ఇప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు హిపోక్రేట్ అనే దగ్గర. నువ్వు 2 రకాల మాటలు మాట్లాడినావు, 2 నాలుకలు ఉన్నాయి నీకు. ఒక పాయింట్ ఏంటంటే ఆ టాస్క్ ఆడిన తర్వాత వావ్ వాట్ ఏ టాస్క్ అన్నావు, ఓ వాట్ ఏ టాస్క్ అన్నావు. ఆ తర్వాత టీ షర్ట్ తీసి ఎట్లా తీస్తావు, నీ ఇల్లు అయితే ఇచ్చిన తుడుచుకుంటావా, జెమ్స్ ఉంటాయి, మన్ను ఉంటాయి, మసాన్ ఉంటాయి అన్నావు. ఇట్స్ నాట్ రైట్ అన్నట్టు చెప్తే నేను ఓ వావ్ వాట్ ఏ టాస్క్ అని నేను టాస్క్ గురించి అని ఉంటా, నీ గురించి కాదన్నది. ఇది వాస్తవం. నిజంగా ఓ వావ్ వాట్ ఏ టాస్క్ అని చెప్పి టీ షర్ట్ తీసి తుడుతుంటే ఏ అమ్మాయి అయినా కానీ ఆయన టీ షర్ట్ తీసి తుడుగుని వావ్ వాట్ ఏ టాస్క్ అనరు. లాజికల్లీ ఇట్స్ నాట్ రైట్. ఈయన కొంచెం కలిపేస్తాడులే పులిహోరగా, ఏదోటి మచ్చిపుచ్చి మారేడుగా చేద్దామని చెప్పి ఏదోటి కలిపేస్తాడు. ఏదోటి కలిపి ఒక రీజన్ తీసుకొని ఆయనకు అనిపిస్తాయి. ఆడు అట్లా అనుకుంటాండేమో అని ఈయనకు అనిపిస్తుంది. అనుకొని నువ్వు అట్లా అనుకున్నావని అనుకున్నాను కాబట్టి చెప్పినా ఓకేనా రైట్ అని ఆ టైప్లో ఉంటుంది. సో ఈయన ఏమంటాడు, నువ్వు అట్లా అన్నావు, ఆ తర్వాత ఇట్లా అన్నావు అంటే నేను అట్లా అనలేదు ఫస్ట్ అని చెప్పి ఒక మాట అన్న అక్కడనే అయిపోయింది బిస్కెట్. అయినా కానీ ఆర్గ్యుమెంట్ తగ్గుతుందా, తగ్గది. ఇక్కడ టీ షర్ట్ తీయడం మోరల్ లేకపోవడం కాదు, టీ షర్ట్ తీయడం అనేది మోరల్ లేకపోవడం కాదు అంటాడు. అక్కడ ఆ పాయింట్ రావాల్సిన అవసరం లేదు ఆపోజిట్ నుంచి వెళ్ళి. ఈయన అల్లేస్తాడు అది నిజంగా. అక్కడ వచ్చిందేమో ఎడిటింగ్లో కట్ అయిందేమో అని కూడా నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఒక టాపిక్ నడుస్తుంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలంటే ఏదైనా మాట మాట్లాడితే డైవర్ట్ అయిద్దని కూడా మాట్లాడేస్తాడు. అక్కడనే అన్నాడు ఆ టైంలోనే టీ షర్ట్ ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడే, టీ షర్ట్ తీయడం అనేది ఎథిక్లెస్ కాదు, మోరలెస్ కాదు, రూల్లో లేదు, టీ షర్ట్ తీయకూడదని రూల్ లేదు, ఇట్లాంటి మాట మాట్లాడండి కదా. లైక్ దట్ ఇక్కడ కూడా అదే టీ షర్ట్ తీయడం అనేది మోరల్స్ లేకపోవడం కాదు 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 అని అన్నాడు. అంటే నేను ఆ పాయింట్ అంటలేను, నేను అనేది వేరే అంటే ఇంటలేడు గట్టి అరుస్తుంటే ఆగండి నేను చెప్పింది విన్నాక మాట్లాడండి అని చెప్పి స్టార్ట్ చేసింది. మీ ఇంట్లో ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పారు, మీ ఇంట్లో మీరు ఎట్లా వేసుకుంటారో మీ ఇష్టం. అంటే మేము సిల్వర్ స్పూన్తో బొట్లే, మేము బట్టలతోటి దుడుచుకుంటాం, బట్టతోటి ఒక బట్ట కొడుకుంటాం అని ఇదంతా చెప్పిండు. కరెక్టే, కానీ మీ ఒంటి మీద ఉన్నది తీసుకొని దుడుచుకోరు కదా అని ఒక మాట అన్నది. దాంతోపాటు మీ ఇల్లు కాదు ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు అదే ఒంటి మీద ఉన్న టీ షర్ట్ తీసేసి మీరు ప్లేట్లు దుడిచి ఇవ్వగలుగుతారా అని అంటే ప్లేట్లు కాదు ఇది ఫ్లోర్ అని. ఇది హైజీన్ అనేది మ్యాటర్. ఒంటి మీద ఉన్న టీ షర్ట్ తీసి తుడవం అని చెప్పి ఒక మాట అన్నది. అదే మళ్ళీ వేసుకుని కూర్చోవడం ఇవన్నీ కాదు. అయినా నేను హిపోక్రైట్ అంటే నేను ఒప్పుకోనంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగింది, ఏదో స్ట్రీమ్కి అడిగింది, ఈమె హిపోక్రైటా కాదా అని అంటే కాదు అని అన్నారు అందరూ. అనగానే బిస్కెట్ అది మాస్క్ మ్యాన్ ఏదో ఒక రకంగా కంటెంట్ అయితే వాయిస్ గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉండడం వల్ల వాయిస్ బాగా వినబడుతుంది, బాగా వినిపిస్తాడు కూడా మనిషి. ఆ తర్వాత ప్రసన్న అని పిలిచారు. ప్రసన్న గురించి చెప్పాలంటే పాపం అని అంటే ఆయన ఫీల్ అవుతాడు. అయితే ఏంటంటే ఆయన పెద్ద మిస్టేక్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఫస్ట్ ఆయనకు ఆపర్చునిటీస్ వస్తలేవు ప్రూవ్ చేసుకోవడానికి అని ఆ రోజు ఎపిసోడ్లో బిందు మాధవ్ స్టార్టింగ్లోనే అంటుంది. అది ఖచ్చితంగా నాగా బ్రెయిన్లో ఉండొచ్చు, అందుకే ఇచ్చిండొచ్చు అని కూడా నేను ఆ రోజు ఎపిసోడ్ రివ్యూ చెప్పేటప్పుడు చెప్పిన. లైక్ దట్ నాగా అంతకంటే ముందు ఎపిసోడ్లో ఆయనకు సరిగ్గా అవకాశం రాక పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేక ఆయన బాధపడుతుంటే చూసి ఆ పాయింట్ని చూసి ఇచ్చిన అని చెప్పిండు నాకు. నాగా నాతో అన్నాడు కాబట్టి అతను డమ్ అంటున్నా అంటే అది చాలా డమ్నెస్ అవుతుంది, ఈయన డమ్నెస్ అవుతుంది. అది సింపతి అన్న పదం ఆయన వాడలేనప్పుడు, అసలు సింపతి అన్న పదమే వాడినప్పుడు అక్కడ డిస్కషన్ కూడా జరిగింది. నేను సింపతి అనే పదం అయితే వాడలేదు అంటే, నువ్వు వాడలేదు కానీ నాకు అనిపించింది అని అంటే ఇట్లా అనుకోవద్దు. అజ్యూమ్ చేసుకున్నట్టు అవుతుంది, అజంప్షన్స్ అంటారు. ఈ అజంప్షన్స్ వల్ల మనం నెగిటివ్ అవుతాం. అండ్ ఇంకోటి ప్రసన్న బైకి ఇది సెట్ కాదు, దట్స్ ఇట్. ఏదో ఇక రకరకాలుగా ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేసిండు, దయాగుణం అయి ఉండొచ్చు కదా అని చెప్పి బిందు మాధవి అనడం. అందులో ఇక్కడ అభిజిత్ ఒక మాట అంటాడు, మీరు బాధపడ్డది ఫేకు యాక్టింగ్ అయితే ఆయన ఆ ఫేక్ యాక్టింగ్ని చూసి మోసపోయి మీకు లీడర్ బ్యాడ్జ్ ఇచ్చిందంటే ఆయన డంబు, ఎడ్డెక్కిరి, తెలివి తక్కువతనం. ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజంగానే బాధపడితే ఇచ్చిందంటే అది కైండ్నెస్, అది ప్రాపర్గా ఇచ్చినట్టు. అంటే నాకు తెలిసింది, అంటే నాకు అనిపించింది ఏంటి తెలుసా, ఈ కైండ్నెస్ అనేది వాళ్ళకి నచ్చదు. ఆ కైండ్నెస్ని చూసి ఇరిటేషన్ వస్తుంది కాబట్టి ఆ కైండ్నెస్ని తట్టుకోలేరు, కోపం వస్తుంది ఎవరైనా కైండ్నెస్ చూపిస్తే. నేను బాధపడతానే నా మీద జాలి చూపించావే, జాలి ఏంట్రా ఇది బిస్కెట్ వేసినట్టు అన్న ఫీలింగ్ వస్తుంది. అది సరే. ఆ తర్వాత ఇక ప్రసన్న నువ్వు హరీష్కి ఇద్దాం అనుకున్నావు అన్నావు కదా, హరీష్కే ఇచ్చేయలే, మరి ఏమి ఇస్తావు ఇచ్చేయి అన్నట్టుగా చెప్తే యాక్చువల్లీ నాగా కూడా చాలా సాఫ్ట్గా చెప్పిండు, నేను నీకు ఇచ్చింది సింపతికి కాదు, నిన్ను ప్రూవ్ చేసుకుంటావు, అవకాశం రావట్లేదు కానీ అవకాశం రావాలని ఇచ్చిన, అది నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. అండ్ నన్ను ఇచ్చినందుకు నన్ను డమ్మంటున్నావు అంటే
నువ్వు డంబు ఇప్పుడు అని చెప్పి ఒక మాట అన్నాడు. అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత ప్రసన్న అట్లా కాదులే హరీష్‌కి నువ్వేదో ఇస్తా అన్నావు కదా ఇగోయిస్ట్‌గా అదే ఇచ్చేయి అని చెప్పి పిలిస్తే ఇక ప్రసన్న నాగా లాంటి పొలైట్ పర్సన్ తోటే మాట్లాడలేకపోయినప్పుడు, ఈ హరీష్ లాంటి హార్ష్ పర్సన్ తోటి ఏడికెళ్ళి మాట్లాడితే హరీష్‌లోనే హార్ష్ ఉంది చూసిర్రా? ఆ హార్ష్ పర్సన్ తోటి ఏడికెళ్ళి మాట్లాడతాడు ఈయన? మాట్లాడలేకపోయాడు. అలాగనే ఇగోయిస్టిక్ అనేది మీకు ఇగోయిస్టిక్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీరు చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా ఇన్‌స్టింక్ట్ దాటిపోతుంది మీది. చాలా ఎక్కువగా దాటిపోతున్నారు. అది చాలా ర్యాష్‌గా ఉందన్నట్టుగా చెప్పడానికి ట్రై చేసిండు. చెయ్యి ఎంబడే ఎత్తుకున్నాడు అయ్యా హరీష్ హార్షు. ఎత్తుకొని నీకు బటర్ రాయడానికి వచ్చినా, నీకు భజన చేయడానికి వచ్చినా, నీకు మసాజ్ చేయడానికి వచ్చినా, నేను ఇట్టే ఉంటా, నువ్వు మాట్లాడు తెలుసుకుందాం మాట్లాడు అంటే నేనేం మాట్లాడలేనండి. మాట్లాడితేనే కదా తెలిసేది ఎవరు రైటు ఎవరు రాంగు, మాట్లాడంటాడు. నేను మాట్లాడలేనని చెప్పి ఆయన అనడం, ఆగిపోవడం, డల్ అవ్వడం, కళ్ళకి నీళ్ళు తిరుగుతూ ఉండడం, ఇక్కడ ఏదో సెంట్రిక్గా పెట్టి మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫీల్ అయిపోయి అక్కడ ఇన్సెక్యూర్గా కనబడ్డ కొంచెం అరే ఏంద్రా ఇదంతా మనది కాదు ఇది అన్న ఫీలింగ్లోకి పోయింది ఆయన. అవన్నీ కనిపించినాయి. మీ మీరు మాట్లాడండి, లాజికల్గా మాట్లాడి క్లోజ్ చేయొచ్చు, మాట్లాడుకుందాం పదండి అంటే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అన్నాడు. ఇక శ్రీముఖి ఎంటర్ అయ్యి మీకు బిగ్ బాస్ తెలీదా, ఇక్కడ ఇట్లానే ఉంటుంది, మీ ఒపీనియన్ చెప్పాలి, మీ రీజన్స్ చెప్పాలి, మీరు ఒకటి ఇచ్చిన తర్వాత దానికి రీజన్స్ చెప్పి ఆ రీజన్స్ ఇవ్వాలి అంటే అప్పటిదప్పుడు ఏదన్నా అంటే చెప్పగలుగుతాం, కానీ అన్ని బ్యాగేజ్ పెట్టుకొని ఆ తర్వాత అన్ని పాయింట్స్ చెప్పాలంటే అంతే. బిగ్ బాస్ అంటేనే అట్లా ఉంటుంది. నేను చెప్పిన బిగ్ బాస్ అంటే అంతే, అది నేను చెప్పలేనండి అని అన్నాడు. కష్టమవుతుంది మీకే అని చెప్పి అందరు చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ పాయింట్స్ పెట్టగలను, కానీ తర్వాత అంటే సిచ్యువేషన్లో పెట్టాలి, తర్వాత వేరే సిచ్యువేషన్స్లో పెట్టాలి అంటే కష్టం అండి అని చెప్పి అన్నాడు. వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇక పెట్టలేకపోయారు కాబట్టి ఆయనకి ఎల్లో కార్డు ఇచ్చారు అనుకుని తర్వాత సరే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిండు. వచ్చి ఇమ్మేచ్యూర్ అనేది డిమాండ్ పవన్కి ఇచ్చిండు. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ ట్యాగ్? డిమాండ్ పవన్కి సెట్ అవుతుందా సెట్ కదా కింద పెట్టండి. ఆ తర్వాత అది టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఇమ్మెచ్యూర్ అనే దగ్గర నుంచి వెళ్ళి సెల్ఫ్ సెంట్రిక్ అనే పాయింట్కి పోయింది. ఆ సెల్ఫ్ సెంట్రిక్ అనేది కరెక్టే కదా, సెల్ఫ్ సెంట్రిక్ ఉంటే కరెక్ట్గా తప్పే ఉంది, ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటే తప్ప. అక్కడ డిమాండ్ పవన్ నుంచి మనం చూసిన ఆటలో సెల్ఫ్ సెంట్రిక్ అనేది కనిపించలేదు పెద్దగా. అంటే ఆయన జోన్లో ఆయన ఉంటాడు అని ఒకటి తెలిసింది తప్ప సెల్ఫ్ సెంట్రిక్ అని అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి ఎడిటర్ మాట్లాడి క్లోజ్ చేసేసారు. సెల్ఫ్ సెంట్రిక్ ఉంటే తప్పేంది, సెల్ఫ్ సెంట్రిక్గా ఉండాలి అన్నట్టుగా చూపించారు. మరి ఎడిట్లో మాయ చేసిరా? ఎందుకంటే డిమాండ్ పవన్ ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువగా అని అంటున్నారు కదా, మనకి కామనర్స్ నుంచి వచ్చే కంటెస్టెంట్లో డిమాండ్ పవన్ని కన్ఫర్మ్ చేసినారు అని అంటున్నారు. నాకైతే ఏమనిపించిందంటే ఇప్పుడు డిమాండ్ పవన్ ఇమ్మెచ్యూర్ అక్కడ ట్యాగులు అవే ఉన్నాయి కాబట్టి వీటిలోకి ఎత్తుకున్నారు, కానీ ఇమ్మెచ్యూర్ పక్కన పెడితే గేమ్కి తన వంతుగా తను ఇస్తున్నది ఏం లేదు. అండ్ తను సేమ్ ప్రసన్నలాగా ఓపెన్ అయ్యి గట్టిగా ర్యాష్గా ఎక్కడ అంటే ర్యాష్గానే కూడా కాదు, పాయింట్లు కానీ గేమ్లో కానీ ఎక్కడ కూడా మనకి మెరిసినట్టుగా, గెలిచినట్టుగా, అరిచినట్టుగా ఏ విధంగా కూడా మాకు కనిపించలేదు. సో ట్యాగు పక్కన పెడితే నిజం చెప్పాలంటే డిమాండ్ పవర్ నుంచి మనం గేమ్ ఏం చూడలేదు. మరి ఏ పాయింట్లోకి వెళ్ళి ఓట్లు బట్టి తీసుకుంటున్నారని మనకు తెలియదు. ఒకవేళ డిమాండ్ పవన్ ఉంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంటే ఈ అగ్ని పరీక్షలో చూసిన డిమాండ్ పవర్ని మనం ఈ బేసిస్ మీదకి వెళ్ళి అక్కడ తీసుకుపోయి పెడుతున్నారు అంటే వీ కాంట్ డైజెస్ట్, ఏం చేయలేం. బస్ ఆడింది ఆట పాడిందే పాట అనుకుని సపరేట్ ఉండాలి, మనం ఏం చేయలేం లైక్ దట్. ఓకే, వాళ్ళకి ఏంటంటే స్క్రీన్కి అందంగా కనిపించే వాళ్ళు కావాల్సి వస్తుంది అన్నట్టు, అందుకని చెప్పి తీసుకుంటూ ఉంటారు. అంత దానికి ఈ అగ్ని పరీక్ష అని చెప్పి పెట్టడం ఎందుకు, ఇంత సోదెందుకు అన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఈ డిస్కషన్ అంతా అయిపోయింది. నేను ఇమ్మెచ్యూర్ అంటే ఒప్పుకోను అని చెప్పి అన్నాడు. ఇమ్మెచ్యూర్ అంటే ఒప్పుకోను అన్నప్పుడు ఈయన పాయింట్స్ పెట్టలే, ఆయన పాయింట్స్ ఏం పెట్టలేదు, అంతే ఏదో సో డిస్కషన్ లెక్క జరిగింది, ఏదో టాపిక్ డైవర్ట్ అయిపోయిందిలే. ఆ తర్వాత అనుష వచ్చింది, దాలియాని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ ఆమె ఏమి ఇవ్వాలో అర్థమవుతలేదు ఆమెకి, కానీ దాలియాకి ఇద్దామని అంటుంది. అంటే సరే ఒక ఎంటీది ఉంది దాని మీద రాసి ఇచ్చేయని చెప్పారు. సో రాసి ఇచ్చేయమంటే నేను రాస్తా అని చెప్పి నవదీప్ అని వచ్చిండు. డిమోటివేటివ్గా కనబడుతుంది. ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు అది మనసులో పెట్టుకుని అక్కడనే ఆగిపోయినట్టు ఉంటుంది. అదే సిచ్యువేషన్లో ఎక్కువసేపు ఆ జోన్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ దాలియా గట్టిగా ఫైట్ చేసేది ఉండే, నేను ఒప్పుకోను అంటే నేను ఒప్పుకోను అంటే నేను ఒప్పుకోనా అది కాదు కదా. ఇక్కడ ఏం చేయాలి, గట్టి కౌంటర్ వేసేది ఉండే. ఎట్లా అంటే నేను ఎక్కడి నుంచి నీకెందుకు, నేను గేమ్ ఆడతలేనా, నేను గెలిపిస్తలేనా, నేను టీంలో ఉన్నప్పుడు టీంలో ఉండి కూడా గెలిపించిన, నువ్వేం ఆట ఆడినావు, ఏం గెలిపించినావు. నేను ఇండివిజువల్గా టీం లీడర్గా ఉన్నప్పుడు టీం లీడర్గా కూడా గెలిపించుకున్నా, నువ్వేం ఆడినావు, నువ్వు ఏడ గెలిచినావు అని అడిగేది ఉండే కదా. అప్పుడు అనుష ఏం చేసేది, మొహం ఎడబెట్టుకునేది, చాలా ఇబ్బంది అయిపోయేది కదా ఆమెకి. దాలియా నేను చేసింది జనాలు చూస్తారు, నేను చెప్పలేకుంటా కాదు, ఇక్కడ జనాలు కదా, ఇక్కడ చూడుర్రి ఎవరు మన హరీష్ మాట్లాడేటప్పుడు ఆయన గొప్పతనాన్ని, నేను ఒక సామాన్యుణ్ణి, నేను ఒక అసామాన్యుని కావడానికి వచ్చిన,
నేను ఇది ఆడినా, నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన, ఇవి చెప్పుకుంటాడు చూడుర్రి. సమాజం ఎట్లుందంటే జో దిక్తా హే ఓ బిక్తా హే కాదు, జో ప్రమోషన్ హోతా హే ఓ బిక్తా హే అన్నట్టుగా మారిపోయింది. వెనకట్లకి కాదు, జో దిక్తా హే ఓ బిక్తా హే కాదు, जो जो प्रोडक्ट दिखता है उसको प्रमोशन ज़्यादा करता है, ये तो अच्छा है, ये तो अच्छा है, ये तो अच्छा है, 10 बार 1000 बार बोले तो बाहर देखने वाले को हाँ वो तो अच्छा है वैसा सोच के लेते. समझ गए हैं मेरे बात दालिया शरीफ जी? అట్లుంటుంది సొసైటీ, అట్లే హే. ఓకే, రైట్. మీరు చెప్పుకోలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే యు ఆర్ ప్రూవ్డ్. మంచిగా ఆడుతురు, మంచిగా టాస్క్లు పర్ఫామ్ చేస్తురు, టీం లీడ్ని బాగా చేస్తురు. కానీ ఏంది, మనం నోరేసుకొని పడిపోతలేము. పడిపోకపోతే బిగ్ బాస్లో గేట్స్ ఓపెన్ కావు. జంతర్ మంతర్ కాలికలంతర్ అంటే కాదు, కంప చేయాలి. అండ్ దాలియా షరీఫ్ వెరీ నైస్, ప్రతి ఆటలో కూడా బాగానే ఆడుతుంది. ఫార్ బెటర్ దాన్ అనూష ప్లే. అనూష ఆడతలే, ఎక్కడ కూడా పెద్దగా ఆడినట్టు కనబడదు. ఇవాళ ఒక్కరోజు ఒక పాయింట్ కొట్టిందా బోని, కొట్టగానే అమ్మయ్య కొట్టిందిరా అనుకున్నాను. నేను షాకిబ్ కొట్టినా, షాకిబ్ కూడా కొట్టిండు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, ఆ తర్వాత కల్కికి ఒక్క బ్యాచ్ కూడా లేదు. కల్కి వచ్చి నిలబడంగానే ఒక్కడి కూడా రాలేదు, నీ మీద ఒపీనియనే లేదంటే నువ్వు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళంతా జడ్జెస్. నాకు అనిపించింది, నవ్వుకున్నాను నేను. అక్కడ అంతా నెగిటివ్ ఉన్నారా బ్యాడ్జెస్, నెగిటివ్ ఒకటి రాలేదంటే పాజిటివ్లో ఇంకో 4 పాజిటివ్ బ్యాడ్జెస్ ఆడ వేసి చూడుర్రి. మరి పాజిటివ్ బ్యాడ్జ్ రాకపోతే అప్పుడు వేస్ట్ అనుర్రి. అక్కడ 10 పాజిటివ్ బ్యాడ్జ్లు వేయరు అబ్బా వేసి, హార్డ్ వర్కర్ అని, లేదంటే 100% ఇస్తుందని, లేదంటే లైక్ అట్లాంటిది ఏదన్నా అంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని, ఇట్లాంటివి ఏమైనా పెట్టు. అట్లాంటి ట్యాగ్ వచ్చినాక కూడా ఆమెకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అంటే గప్పుడు నువ్వేమన్నా అనుకో వేస్ట్ అని. ఆడున్న నెగిటివ్ బ్యాడ్జెస్ ఈమెకి రాలేదంటే బెస్ట్ అన్నట్టు కదా. నాకు అది అర్థం కాలేదు. వీళ్ళది ఏంది, నువ్వు నీ మీద ఒపీనియన్ లేదంటే నువ్వు వేస్ట్ అంటే, ఒపీనియన్ లేదంటే నెగిటివ్ ఒపీనియన్ లేదు, వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ ఉందేమో కదా. నిజం చెప్పు, నాకు అదే అనిపించింది. మీకు అనిపిస్తుందా లేదా? ఆ తర్వాత ఒక గేమ్ పెట్టిరు, ఎవరెవరికి బ్యాడ్జెస్ ఇచ్చారో ఆ బ్యాడ్జెస్ ఇచ్చిన వాళ్ళతో టైఅప్ చేసేసి మీకు ముడేస్తానం పోయి ఆ బ్యాడ్జ్ బంధం మీది, మీ బ్యాడ్జ్ బంధంతో గేమ్ ఆడరు అని పెట్టిరు. ఇక్కడ కల్కికి ఏ బ్యాడ్జ్ రాలేదు కాబట్టి నువ్వు సంచాలక్ అన్నారు. సంచాలకని ఆమెను పెట్టి ఇల్లు కొడతారు, ఇల్లు వేస్తారు. మరి సంచాలకి ఏం చేయాలి? సంచిలో ఆకులు వేసుకోవన్నా, చెట్టు మీదకి వెళ్ళి పడ్డాయని కింద వేసేయని సంచులు వేసుకోవాలి. ఏం చేయాలి ఆమె ఆడ? ఆ స్వీట్లు అవన్నీ తినుకుంటూ కూర్చోవన్నా, లేకపోతే సంచాలకుని అని చెప్పి మూలకు కూర్చొని పెట్టిరు. ఈ జడ్జెసే అఫ్ కోర్స్ ఇక్కడ జడ్జెస్ ఉన్నారు కాబట్టి జడ్జెస్ డీల్ చేసిర్లే. వాళ్ళు డీల్ చేయకపోతే ఇంత కంటెంట్ రాదు కదా. సరే, ఊరికనే మజాక్ చేస్తున్నా. కానీ అయితే ఇక్కడ టాస్క్లో షాకీబ్ అండ్ ప్రియానే కాకుండా మిగతా వాళ్ళు కూడా కొంత కదలికలు కనిపించినాయి. అయితే షాకీబ్కి మాత్రం గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిరబ్బా. టాస్క్లో పాజ్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావు, స్టార్టింగ్ మీకు టైం ఇచ్చినాం కదా, ఆ టైంలో చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు మిగతా వాళ్ళకంటే ఎక్కువ నువ్వు ప్రాక్టీస్ చేసేసి టక్కన నువ్వు ఏదో చేసేద్దాం అనుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, గేమ్ పాజ్లో ఉన్నప్పుడు పాజ్లో ఉండాలి అంటే రూల్స్ లేవు కదా, అది లేవు కదా అని చెప్పి లాస్ట్లో గట్టిగా మాట్లాడండి షాకీబ్ కూడా. కానీ నీకు అన్నీ చెప్తారా, నువ్వు ఏ రూల్స్ చక్కగా చేసినావు అంటే యాక్చువల్లీ మనోడు ఊరికి అన్నిట్లలో కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి ఈరోజు రూల్స్ గురించి మాట్లాడితే వేసుకున్నారు అట్నే. ప్రతిసారి కన్ఫ్యూజ్ అయితే అంతే ఉంటుంది అన్నట్టు. సరే, ఆ తర్వాత ఈ టాస్క్లో నిజం చెప్తానా, షాకీబ్ 2 పాయింట్లు కొట్టిండు, అనుష 2 అండ్ శ్రీజ 1, హరీష్ 1. ఇక ఆ తర్వాత నాగా లాస్ట్లో దీనమ్మ జీవితం అనిపించింది, హ్యాట్రిక్ పట్ట ఆఫ్కోర్స్ అప్పటికి షాకీబ్ ఎలిమినేట్ అయిపోయాడు అనుకోరి. పట్ట కొట్టినబ్బా, ఏమన్నా బ్యాక్ టు బ్యాక్. అసలు ఏమన్నా శ్రీజ కూడా చాలా కష్టపడ్డది కానీ బెల్ దొరకలే, కింద పడిపోయింది 2 సార్లు, అయినా కానీ బెల్ దొరకలే. నాగా అయితే స్టేజ్ మీదకి కింద పడ్డాడు, అయినా కానీ విడిచిపెట్టలే, 3 సార్లు కొట్టేసి నాగా గేమ్ గెలిచిండు. గేమ్ బాగా ఆడతాడు, డీసెంట్గా పొలైట్గా అద్భుతంగా పాయింట్లు పెడతాడు. తనలో కొన్ని వెరీ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, పాజిటివ్ అప్రోచ్ ఉన్నది, చాలా హానెస్ట్ అప్రోచ్ అని ఇప్పుడు మన అభిజిత్ చెప్పినట్టు హానెస్ట్ అప్రోచ్ ఉన్నది. దాంతోపాటు ఒక నిజాయితీ ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కనబడుతుంది. వెరీ నైస్. అండ్ సాక్రిఫైజులు చేస్తాడు. అంటే ఏదైనా వచ్చినప్పుడు ఇవాళ కూడా చూడుర్రి, ఎవరికి ఇస్తావు, గెలిచిన టీంలో నుంచి ఒకరికి ఓటు అప్పీలంటే ఎవరికి ఇస్తావంటే ప్రసన్నకి ఇస్తా అన్నాడు. సో దట్స్ ప్రతిసారి చూడండి, ప్రతిసారి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాడు. వెరీ నైస్, సూపర్ పర్సన్. డే బై డే భలే అనిపిస్తుంది నాగా. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ సొంత బీజిఎం సంపాదించుకున్నాడంట. అబ్బా నాకు బాము కాడు వేసిందో, మళ్ళీ అదే పాట వేసారు. సొంత బీజిఎం సంపాదించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి ఆ పాట వేసారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి నాగాకి ఇచ్చారు. నాగాకి ఇచ్చి డబుల్ స్టార్ ప్లేయర్ అని చెప్పారు. అండ్ అభిజిత్ బాగా మెచ్చుకున్నాడు. 2 టాస్క్లో కూడా నువ్వు బాగా చేసినావు, ఫస్ట్ దానిలో కూడా నువ్వు చాలా బాగా డిఫెండ్ చేసుకోగలిగినావు, బాగా మాట్లాడినావు, అండ్ డంబీస్ నీకు సూటబుల్ కాదని చెప్పి నిరూపించగలిగినావు.
ఆ తర్వాత సెకండ్ టాస్క్లో కూడా హ్యాట్రిక్ కొట్టి గెలిచినావు. వెరీ నైస్. నీ దగ్గర హానెస్ట్ అప్రోచ్ ఉంది. నేను ఎట్లా ఆడుతున్నావు నువ్వు అట్లా ఆడుతున్నావు అని చెప్పి అభిజిత్ బాలే మెచ్చుకున్నాడు. ఆ తర్వాత నాగా ఓటు అప్పీల్ చేసిండు. ఒక కామన్ మ్యాన్ నిజాయితీగా నీతిగా ఆడితే ఎలా ఉంటుందో అలా ఆడి చూపిస్తా, మీరందరూ నాకు ఓటేసి ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పిండు. ఇక వర్స్ట్ అంటే ఎల్లో కార్డు ఇద్దరికి ఇచ్చారు. ఒకటి ప్రసన్నకి, ఒకటి షాకిబ్కి. షాకిబ్ దగ్గర కొంత డిస్కషన్ జరిగింది. రూల్స్ లేవుగా, అది లేవుగా అంటే అందరూ సీరియస్ అయ్యారు, జడ్జెస్ అంతా సీరియస్ అయ్యారు. నువ్వు ఏదో ఉన్నప్పుడు చక్క ఆడినావు అన్నట్టుగా. ఆయన చేతులతో ఆడించకపోయినా మరి ఎందుకు అవన్నీ కట్టెలు తీసేసి అనుకుంటా చెప్పారు. కొంచెం సీరియస్ అయ్యారు, నువ్వు సరిగ్గా ఆడలేదు ఇంకా మాట్లాడుతున్నావు అన్నట్టుగా. అండ్ ఆ తర్వాత ప్రసన్నకి అదే నీ ఒపీనియన్ స్ట్రాంగ్గా అసలు చెప్పలేకపోతున్నావు అన్న పాయింట్ తోటి ఎల్లో కార్డు ఇచ్చారు. రేపు ఇవాళ నైట్ ఎపిసోడ్లో కానీ రేపు కానీ ఇంకొక ఎల్లో కార్డు ఇచ్చేసి శ్వేతకి అండ్ ప్రసన్నకి ఇంటికి పంపించేస్తారు. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు కొంచెం లెంత్గా అనిపించుండొచ్చు, సారీ క్షమించాలి. కాకపోతే ఇంత లెంత్గా చెప్పాల్సిందే, తప్పదు. ఎందుకంటే అంత అంత మ్యాటర్ ఉంది, అంత డెప్త్ ఉంది. ఈ డెప్త్ ఉన్న ఎపిసోడ్స్ని మనం డీప్గా డిస్కస్ చేయాల్సి వస్తుంది, అందుకే చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చుండొచ్చు, లెంత్ వల్ల నచ్చుండకపోవచ్చు. అయినా కానీ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టుర్రి. లాస్ట్ దాకా ఎవరు చూసిరబ్బా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.